సరికొత్త మలుపులతో పలికే బంగారమైన సీరియల్ మే 5వ ఎపిసోడ్. సాధన శివని విడిపిస్తుంది. అయితే మరోవైపు హాసిని కిడ్నాప్ అవుతుంది. అయితే శివ స్వరని కలుస్తున్నాడా లేదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సాధన అక్కడ ఉన్న పోలీసులందరితో మీరిక్కడ ఎంతమంది ఉన్నారో లిస్టు రాసి ఇవ్వండి, హోమ్ మినిస్టర్ గారికి చూపిస్తాను అంటుంది. మీరు డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. ఒక అమాయకుణ్ణి పిలిచి ఎలా స్టేషన్లో వేస్తున్నారో అంతా చెప్తాను, ప్రెస్ వాళ్ళని కూడా పిలుస్తాను అంటుంది. సహదేవ్ సందీప్ వైపు చూస్తూ ఉంటాడు. మీరు మీ ఆఫీసర్ వైపు చూస్తున్నారు. ఆయనకు కూడా ఇందులో భాగం ఉందిగా, ఆయన కూడా తప్పు చేశారు, ఆయన కూడా సస్పెండ్ అవుతారు అని సాధన అంటుంది. హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేయనా లేక శివని రిలీజ్ చేస్తారా అని సాధన అంటుంది. ఇక చేసేదేమీ లేక సందీప్ వదిలేయమని సైగ చేయడంతో శివని బయటికి విడిచిపెట్టేస్తారు. శివతో సాధన, హాసినితోనే నీకు పెళ్లి జరుగుతుంది, దగ్గరుండి నేను జరిపిస్తాను, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అంటుంది. ఇక మరోవైపు శివ స్వర కోసం స్వర ఇంటికి వెళ్తాడు. కాంతమ్మ శివని చూసి తలుపులు వేసేస్తూ ఉంటే, నేను మాటిస్తున్నాను, నిన్ను కొట్టను, నిన్నేమీ అనను, ప్లీజ్ అని తలుపులు తీయమంటాడు. బలవంతంగా డోర్స్ తీసి లోపలికెళ్తాడు. నా బాధ అర్థం చేసుకోవచ్చు కదా, నీకు దండం పెడతాను అంటాడు శివ. నీ కాలు మొక్కుతాను, మా అమ్మ ఎక్కడుందో చెప్పు అంటాడు. నాకు నిజంగా తెలీదు అంటుంది కాంతమ్మ. నీకు తెలిసినా నువ్వే చెప్పట్లేదు అంటాడు. నా కళ్ళల్లోకి చూస్తే నా బాధ కనిపించడం లేదా? అమ్మ కోసం పిచ్చోడ్లా తిరుగుతున్నాను, ఏది పోయినా దొరుకుతుంది. అమ్మ ప్రేమని 15 ఏళ్ళుగా పోగొట్టుకున్నాను, అమ్మ మళ్ళీ దొరికింది అంటాడు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు అంటాడు. నాకు తెలియదు అంటున్నాను కదా అంటుంది కాంతమ్మ. నీ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే, నిజం తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్పేదానిగా, నన్ను నమ్ము అని కాంతమ్మ అంటుంది. మీ అమ్మ సత్యం అంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నాకు కోపం లేదు. నాకు నిజంగా ఆవిడని ఎక్కడ పెట్టారో తెలీదు. లోపల కూర మాడిపోతుంది, నేను త్వరగా వెళ్ళాలని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దాంతో శివలో అనుమానం మొదలవుతుంది. ఇంట్లో ఎవరూ లేరన్నప్పుడు కూరేంటి అని శివకు అనుమానం మొదలయ్యి అక్కడే ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. మరోవైపు సందీప్ మనిషి భద్రం హాసినిని కిడ్నాప్ చేస్తాడు. ఒక ప్లేస్కి తీసుకెళ్లడంతో లోపలికి వెళ్ళిన హాసిని, ఇక్కడెవరూ లేరుగా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. అప్పుడే ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. హాసిని చేతుల్ని వెనక్కి తిప్పి కదలకుండా అలాగే పట్టుకుంటాడు. ఏం జరుగుతుంది, అసలు ఎవరు నువ్వు అని హాసిని అంటుంది. ఇక భద్రంతో, ఏంటి భద్రం ఇదంతా అని అనేసరికి వెంటనే హాసిని దగ్గర ఉన్న ఫోన్ కూడా భద్రం లాగేసుకుంటాడు. ఇంకా అర్థం కాలేదా, నిన్ను కిడ్నాప్ చేశాను అంటాడు. కిడ్నాప్ ఎందుకు చేస్తున్నావు అని హాసిని అంటుంది. నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు, అన్నం లేదని మా ఇంటికి వస్తే నీకు అన్నం పెట్టి ఆదరించాను, నన్నే మోసం చేస్తావా అంటుంది. మరి నమ్మితేనే కదా మోసం చేస్తాం అని భద్రం అంటాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరు చేయమన్నారు అని హాసిని అంటుంది. నా ఫోన్ ఇస్తావా లేదా అంటే ఫోన్ ఇవ్వడు. దీంట్లో ఉన్న సిగ్నల్స్ ద్వారా నీ లొకేషన్ని ట్రేస్ చేయొచ్చు, నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది, అందుకే పగల కొట్టేస్తున్నానని ఆ ఫోన్ కూడా నేలకేసి కొట్టేస్తాడు. నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి, తప్పదు అంటాడు. ఇక హాసినిని ఎవరు కిడ్నాప్ చేశారనేది మాత్రం భద్రం హాసినికి చెప్పడు. ఇక అక్కడే వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. హాసిని ఏడుస్తూ ఉంటుంది. అమ్మాయి మేడం ఎక్కడున్నారో, అక్కడ శివ పరిస్థితి ఎలా ఉందో, నేను ఇప్పుడు ఇదంతా ఎలా తెలుసుకోవాలని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కాంతమ్మ క్యారేజీ తీసుకుని ఆటోలో వెళ్తూ ఉంటుంది. అదంతా చూసిన శివ కాంతమ్మని ఫాలో అవుతాడు. నీకు దండం పెడతాను, కాలు మొక్కుతానన్నా నువ్వు నిజం చెప్పలేదు. ఈ క్యారేజీని అమ్మ దగ్గరికే తీసుకెళ్తున్నావు, అమ్మని నాకు కనిపించకుండా డీసీపీ ఎక్కడో దాచిపెట్టడని నాకు అర్థమైంది అని అనుకుంటూ ఉంటాడు. నాకు నీ మీద వచ్చిన అనుమానం కరెక్టే అయిందని ఇక కాంతమ్మని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు జానకి బాధగా ఉంటుంది. దాసు దగ్గరకు వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. బావ ఆనందంగా ఉండాలని కోరుకున్నాను, బావకి డాక్టర్ అమ్మకి పెళ్లి కావాలనుకున్నాను, తొందరలోనే పెళ్ళవుతుందని సంతోషపడ్డాను, ఇంతలోనే బావని జైల్లో పెట్టారు. బావ బయటికి రావాలంటే ఆ డీసీపీ వాళ్ళమ్మ బయటికి రావాలి, బావ సొంతమ్మ బయటికి వచ్చి తీరాలని జానకి దాసుకి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దాసు, ఆ భద్రంగాడేంటి ఉన్నఫలంగా కనిపించడం లేదు అని అంటాడు. వాడు మాయమవడానికి, డీసీపీ వాళ్ళమ్మ కనిపించకపోవడానికి ఏదైనా కారణం ఉందేమో అని దాసు అంటూ ఉంటే, నేను వాడికి ఫోన్ చేశాను అంటుంది జానకి. వాడు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నా నెంబర్ తెలుసు కదా అందుకే అంటుంది జానకి. నీ నెంబర్ తెలుసా అని దాసుని అడిగితే తెలీదు అంటాడు దాసు. అయితే ఒక పని చేయి, ఏం చేయాలో చెప్తానని వివరంగా చెప్తూ ఉంటుంది. భద్రంగాడికి నువ్వెవరో తెలియకూడదు,
నేను ఏదైతే చెప్పానో అదే చెప్పు అని అంటుంది జానకి. ఇక వెంటనే దాసు ఆ భద్రం గడికి ఫోన్ చేస్తాడు. దాసు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మొన్న జిందా టవర్ సెంటర్లో మీరు 50 రూపాయలు పెట్టి బకెట్ కొన్నారు కదా, 150 రూపాయలు చెప్తే 50 రూపాయలకి కొన్నాను. అవును అంటాడు భద్రం. ఆ రోజు కస్టమర్లందరికీ డ్రా తీశాను, అందులో మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి అంటాడు దాసు. ఉత్తమ కస్టమర్గా మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నామని దాసు అంటాడు. రేపు జిన్నా టవర్ సెంటర్ దగ్గర మనం కలుద్దాం, మన కొట్టు దగ్గరికి రండి అంటాడు. నేను ఇప్పుడు రమ్మన్నా వస్తాను. ఈ భద్రం కాడికి డబ్బులు వస్తాయంటే ఎంత దూరమైనా వెళ్తాడు, ఏ పనైనా చేస్తాడని భద్రం అంటాడు. ఇక మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందని వాళ్ళిద్దరూ అనుకుంటారు. వాడు గుర్తుపట్టకుండా వేషం మార్చాలని దాసు జనవరి ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ క్యారేజీ బాక్స్ తీసుకుని స్వర ఉండే ప్లేస్కి వెళ్తుంది. వెనకాలే శివ కూడా ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. కాంతమ్మ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్తుంది. శివ కూడా వెనకాలే ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. అయితే గది లోపల సందీప్ కూడా ఉంటాడు. భోజనం చేద్దామని స్వర అంటుంది. అయితే సందీప్కి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. నేను అనుమానించిందే నిజమైందని శివ అనుకుంటాడు. ఈ ప్రాంతంలోనే అమ్మను దాచిపెట్టారు. క్యారేజీ తీసుకొచ్చి పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది అమ్మ కోసమే అని శివ అనుకుని పైకి వెళ్ళి ఆ గది పక్కన ఉన్న విండోలో నుంచి తన అమ్మ భోజనం చేస్తూ ఉంటే చూస్తాడు. చాలా ఎమోషనల్ అయిపోతాడు. 15 ఏళ్ల తర్వాత మొదటిసారి శివ తన అమ్మను చూడటంతో తన కళ్ళల్లో ఎంతో ఆనందం. చాలా సంతోషపడతాడు. శివ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అమ్మ భోజనం చేస్తుంది, అమ్మని ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని శివ అనుకుంటాడు. 15 సంవత్సరాలుగా నేను నీ కోసం ఎంతో బాధపడ్డాను. ఎంత బాగున్నావమ్మా, అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని శివ అనుకుంటూ ఉంటాడు. అమ్మ తినేదాకా అమ్మను డిస్టర్బ్ చేయకూడదు అని శివ అనుకుంటాడు. రేపటి ఎపిసోడ్లో శివని స్వర గుర్తుపడుతుందో లేదో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.